హాయ్ ఎవ్రీవన్ అండి. మాతృ సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మాతృ సాహితీ ఛానల్లో రామనామం విడవరాదు అనేది ఒకటి, పన్నగశాయి పాద పద్మములు కన్నులు చూచేది ఎన్నట్టుకో అనేది 2 పాటలు విందామండి. స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనందరికి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. విడవరాదు రాముని నామం పుడమి మానవులమైన. విడవరాదు రాముని నామము పుడమి మానవులమైన, తడమరాదు మరి సోమరి తనమును దాగరాదు భయమందగరాదు. విడవరాదు రాముని నామము పుడమి మానవులమైన, తడమరాదు మరి సోమరి తనమును దాగరాదు భయమందగరాదు. కడు రోగంబులు బడలిన గాని కారాగృహముల చిక్కిన గాని, కడు రోగంబులు బడలిన గాని కారాగృహముల చిక్కిన గాని, ఇడుములలో పడి రగ్గిన గాని ఎన్ని కష్టములు కలిగిన గాని, విడవరాదు రాముని నామము పుడమి మానవులమైన, తడమరాదు మరి సోమరి తనమును దాగరాదు భయమందగరాదు. కవిత్వమెంతో నేర్చిన గాని కవిత్వమెంతో నేర్చిన గాని, జ్ఞాన సాధనము చేసిన గాని, భువికి రాజుగా పుట్టిన గాని, భోగ భాగ్యముల మునిగిన గాని, కవిత్వమెంతో నేర్చిన గాని జ్ఞాన సాధనము చేసిన గాని, భువికి రాజుగా పుట్టిన గాని, భోగ భాగ్యముల మునిగిన గాని, విడవరాదు రాముని నామము పుడమి మానవులమైన, తడమరాదు మరి సోమరి తనమును దాగరాదు భయమందగరాదు. దరిద్ర దోషము కలిగిన గాని దమ్మిడికి కరువైనను గాని, దరిద్ర దోషము కలిగిన గాని దమ్మిడికి కరువైనను గాని, దురాత్ముడని నిందించిన గాని మరణాంతకమైపోయిన గాని, దరిద్ర దోషము కలిగిన గాని దమ్మిడికి కరువైనను గాని, దురాత్ముడని నిందించిన గాని మరణాంతకమైపోయిన గాని, విడవరాదు రాముని నామము పుడమి మానవులమైన, తడమరాదు మరి సోమరి తనమును దాగరాదు భయమందగరాదు. విడవరాదు రాముని నామము పుడమి మానవులమైన, తడమరాదు మరి సోమరి తనమును దాగరాదు భయమందగరాదు. విన్నారు కదండి. ఎట్టి పరిస్థితులలో రాముని నామము విడవకూడదంట. అంటే ఇందులో ఒకటి దమ్మిడి అనేటువంటి పదం వచ్చిందండి. అంటే దమ్మిడి అంటే మన పూర్వీకులు అప్పటి కాలంలో, ఇప్పుడు మనకి ఇట్లా 1 రూపీ 2 రూపీస్ ఇట్లా ఎట్లనో దమ్మిడి అనేది కూడా డబ్బులకు సంబంధించినటువంటిది అన్నమాట. పైసా, 12 పైసలు, 25 పైసలు అట్లా దమ్మిడి అనేది కూడా అప్పటి పైసల లెక్కన. అంటే దమ్మిడికి లేకపోయినా అనేవాళ్ళు అన్నమాట. అంటే ఏంటి, ఆ డబ్బులకు సంబంధించిన అనమాట. అంటే దరిద్రం, ఎంత దరిద్రం వచ్చినా దమ్మిడికి లేకపోయినా, అంటే ఇప్పుడు మనం 1 రూపాయి లేకపోయినా అనేది ఎట్లనో దమ్మిడి అనేది కూడా అట్లాగే అండి. అంటే మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంత అవమానానికైనా, లేకపోతే ఎంత సుఖము ఉన్నా, ఎంత సుఖ సంతోషాలున్నా, మన సామాజికంగా ఎంత మంచి స్థాయికి ఎదిగినా, ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా రామయ్య నామం మాత్రం మరవద్దని అంటున్నారండి. స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ వెళ్ళేలా ఉండాలని ఇంకొక పాట విందాం. పన్నగశాయి పాద పద్మములు కన్నుల చూచేది ఎన్నట్టుకో.
పన్నగశాయి పాద పద్మములు కన్నుల చూచేదెన్నటికో క్రన్నన శ్రీమన్నారాయణ కథ చెవులతో వినుట ఎన్నటికో పన్నగశాయి పాద పద్మములు కన్నుల చూచేదెన్నటికో క్రన్నన శ్రీమన్నారాయణ కథ చెవులతో వినుట ఎన్నటికో శిరముతో శ్రీధరు చరణములకునే శరణని మ్రొక్కెద ఎన్నటికో శిరముతో శిరముతో శ్రీధరు చరణములకునే శరణని మ్రొక్కుట ఎన్నటికో నరహరి కర్పిత తులసిని ముక్కుతో ఆగ్రాణించుట ఎన్నటికో పన్నగశాయి పాద పద్మములు కన్నుల చూచేదెన్నటికో చేతులార శ్రీహరి చరణములను చెలగి పూజించేదెన్నటికో చేతులార శ్రీహరి చరణములను చెలగి పూజించేదెన్నటికో ప్రతీతితో శ్రీపతి పదములనే ప్రదక్షిణమునే చేయుట ఎన్నటికో చేతులార శ్రీహరి చరణములను చెలగి పూజించేదెన్నటికో ప్రతీతితో శ్రీపతి పదములనే ప్రదక్షిణమునే చేయుట ఎన్నటికో పరమ భాగవతోత్తములను కూడి భజనలు చేయుట ఎన్నటికో పరమ భాగవతోత్తములను కూడి భజనలు చేయుట ఎన్నటికో మర్మము వీడి శ్రీరంగేశుని మందిరమెలగుటకెన్నటికో మర్మము వీడి శ్రీరంగేశుని మందిరమెలగుట ఎన్నటికో నిర్మల చిత్తుడనై పరంధాముని నేర్పుతో చేరేదెన్నటికో నిర్మల చిత్తుడనై పరంధాముని నేర్పుతో చేరేదెన్నటికో పన్నగశాయి పాద పద్మములు కన్నుల చూచేదెన్నటికో క్రన్నన శ్రీమన్నారాయణ కథ చెవులతో వినుట ఎన్నటికో పన్నగశాయి పాద పద్మములు కన్నుల చూచేదెన్నటికో కన్నన శ్రీమన్నారాయణ కథ చెవులతో వినుట ఎన్నటికో కన్నుల చూచేదెన్నటికో చెవులతో వినుట ఎన్నటికో కన్నుల చూచేదెన్నటికో చెవులతో వినుట ఎన్నటికో కన్నుల చూచేదెన్నటికో చెవులతో వినుట ఎన్నటికో. విన్నారు కదండి స్వామివారికి సంబంధించినటువంటి భక్తి గీతాలు. స్వామివారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉంటానండి, మీ మాతృ సాయి.